కుమారి ఆంటీ చాలా హ్యాపీగా ఉంది కదా, సోను సూద్ అన్న వచ్చాడు కదా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఆలస్యం ఎందుకు, కొత్త కొత్త ఇంటర్వ్యూస్ అండ్ కొత్త వీడియోస్ కోసం అక్కడ గంట సిమ్లో టంగున కొట్టేయండి మళ్ళీ, ఓకేనా. ఈ రోజు నేను ఎక్కడ ఉన్నా అంటే ఈ పబ్లిక్ ని చూస్తే మీకు అర్థమైపోతుంది. ఐటీసీ కోహినూర్ అంటే ఎవరు గుర్తుపడతారు, కానీ కుమారి ఆంటీ అంటే ఈ స్పాట్ ని గుర్తుపడతారు. అండ్ రీసెంట్లీ మనకు చూస్తే గనక చాలా వైరల్ అయిపోయారు కుమారి ఆంటీ. అండ్ సోను సూద్ గారు కూడా ఇవాళ రావడం జరిగింది, కుమారి ఆంటీని కలవడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే హాట్ టాపిక్, కుమారి ఆంటీ బిగ్ బాస్ లో వెళ్తుందా లేదా అన్నది అందరికి క్వశ్చన్ మార్క్ గా ఉంది. అండ్ సోను సూద్ గారు కలిసి ఏమన్నారు కుమారి ఆంటీని, అండ్ బిగ్ బాస్ కి కుమారి ఆంటీ వెళ్తుందా లేదా అన్నది తన మాటలు అడిగి కుమారి ఆంటీ ఎక్కడా, మీ తమ్ముడు వచ్చిండు. హాయ్ ఆంటీ, కుమారి ఆంటీ ఎలా ఉన్నారు? ఓకే, చాలా హ్యాపీగా ఉంది కదా, సోను సూద్ అన్న వచ్చాడు కదా. ఓకే, ఏమన్నారు సోను సూద్ గారు? మెచ్చుకున్నారా? ఓకే, అంత పెద్ద ఆయన బాంబే నుంచి ఇక్కడికి వచ్చాడు కదా. ఇప్పుడు కాదు, నాకు అప్పుడు హోటల్ ఇట్లా ఇదైంది కదా, అప్పుడే ఫోన్ చేశారు. ఫోన్ చేసి ధైర్యం చెప్పారు, నేను వస్తానని చెప్పారు, వచ్చారు. కానీ ఇంకో విషయం, బిగ్ బాస్ లో కుమారి ఆంటీ అని అంటారు, ఎంతవరకు నిజం అది? లేదు నాన్న, నేను నా కస్టమర్స్ ఉన్నది ఎక్కడికి వెళ్ళాలి, నా కస్టమరే నాన్న. ఓకే, అండ్ ఇప్పుడు ఎలా ఉంది బిజినెస్ అంతా? బానే ఉందా? ఓకే, బిగ్ బాస్ కి అయితే వెళ్ళొచ్చు కదా, మంచి కుక్ చేసి పెట్టొచ్చు కదా పిల్లలకి. సోను సూద్ గారు ఏమన్నారు మళ్ళీ అంటే ఇక్కడ వచ్చిన తర్వాత? ఏమల్లే, మంచిగా కష్టపడుతున్నారు, మంచిగా ఇలాగే మంచిగా చేసుకోండి అని చెప్పాను. అది చెప్పారు. ఓకే, మళ్ళీ ఇలా ఏమైనా వెరైటీస్ ఏమైనా చేంజ్ చేసిరా? అవేనా వెరైటీస్ అన్ని నాన్ వెజ్ అన్ని సేమ్, రోజు ఏముంటాయి అవే సేమ్ అన్ని. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.